వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ శ్రేణులు. ఆ శ్రేణుల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. జనరల్గా శ్రేణి అనగానే మనం ఏం చెప్తామంటే ఏదైనా ఒక నియమాన్ని లేదా ఒక ప్రత్యేకమైనటువంటి సూత్రాన్ని అనుసరించి రాయబడినటువంటి సంఖ్యల జాబితాను ఏమంటామంటే మనము శ్రేణి అని చెప్పేసి అంటాం. నియమాన్ని అనుసరించి రాయబడినటువంటి సంఖ్యల జాబితా ఏమంటాం? శ్రేణి అని చెప్పని అంటాం. శ్రేణులు వచ్చేసరికి సాధారణంగా మనం ఏం చెప్తామంటే 3 రకాలుగా మనం డిస్కస్ చేస్తాం. శ్రేణులు ఎన్ని రకాలండి? 3 రకాలు. అవి మొదటిది అంకశ్రేణి. దాన్నే ఇంగ్లీష్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి చెప్తాం. అంకశ్రేణి ఏమంటామండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పని అంటాం. రెండవది గుణశ్రేణి. దాన్ని మనం ఇంగ్లీష్లో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఆర్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పంటాం. దాన్ని సింపుల్గా జీపీగా మనం ట్రీట్ చేస్తాం. సో రెండవది ఏమి చదువుతున్నాం? గుణశ్రేణి. దాన్ని జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అని చెప్తాం. థర్డ్ వన్ హరాత్మక శ్రేణి. దీన్నే మనం ఇంగ్లీష్లో హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని చెప్పని అంటాం. సింపుల్గా షార్ట్ వేలో హెచ్పిగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో శ్రేణులు ఎన్ని రకాలు అని మనం చెప్పాల్సిన విషయం ఏంటిదయ్యా అంటే శ్రేణులు 3 రకాలు. మొదటిది వచ్చేసరికి అంకశ్రేణి, రెండవది వచ్చేసరికి గుణశ్రేణి, మూడవది ఏమవుతుందండి? హరాత్మక శ్రేణి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్రేణి గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు అంకశ్రేణి గురించి డిస్కస్ చేస్తున్నా. అంకశ్రేణి అంటే ఏం చెప్తామంటే జనరల్గా శ్రేణి అంటే ఏం చెప్పాం మనం? ఏదైనా ఒక నియమాన్ని అనుసరించి రాయబడిన సంఖ్యల జాబితాని ఏమన్నామంటే మనం శ్రేణి అని చెప్పినాం. లేదా ఒక ప్రత్యేక ఖచ్చితమైనటువంటి సూత్రాన్ని అనుసరించబడి రాయబడినటువంటి సంఖ్యలను కూడా ఏమన్నాం మనం? శ్రేణి అన్నాం. ఇక్కడ అంకశ్రేణి అనగానే ఏం చెప్తామంటే జనరల్గా మొదటి పదము మినహా, ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ, ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ రిమైనింగ్ టర్మ్స్ అన్నీ అండి, మిగిలిన పదాలన్నీ దాని ముందు ఉన్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే, దాని ముందు ఉన్న పదానికి ఏం కలపాలండి? ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే వాటిని ఏమంటామంటే ఆ పదాలు అంకశ్రేణిలో ఉన్నవి అని చెప్పేసి అని అంటాం. ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే, వన్స్ అగైన్ ఒకసారి జాగ్రత్త డెఫినేషన్ గుర్తుంచుకోండి. ఏం చెప్తున్నాం మనం? మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ కూడా దాని ముందు ఉన్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే ఆ శ్రేణిని ఏమంటామంటే మనము అంకశ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అని చెప్పేసి అని చెప్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను 2, 5, 8, 11, 14 అండ్ సో ఆన్. ఇది ఇప్పుడు అంకశ్రేణి అవుతుందా కాదా అంటే మనం వెరిఫికేషన్ తర్వాత చూసుకోండి. జనరల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి? 2కి 3 యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్కి 3 యాడ్ చేసి సెకండ్ టర్మ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ టర్మ్కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? థర్డ్ వస్తుంది. మళ్ళీ థర్డ్ టర్మ్కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ఫోర్త్ వస్తుంది. మళ్ళీ ఫోర్త్ టర్మ్కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ఫిఫ్త్ టర్మ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ప్రతి స్థిర సంఖ్య కూడా దాని ముందున్న ప్రతి పదము కూడా దాని ముందున్నటువంటి పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా వస్తుంది. కాబట్టి ఇది ఏమని చెప్పొచ్చు అంటే మనం అంకశ్రేణి అనొచ్చు. ఇంకొక విషయం ఏంటిదయ్యా అంటే ఆ కలుపుతున్నటువంటి స్థిర సంఖ్య అన్నాం, కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని ఏమంటామంటే మనం జనరల్గా ఏమని చెప్తామంటే ఈ స్థిర సంఖ్యను మనం ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి పిలుస్తాం. అదే ఏంటిదంటే పదాంతరము లేదా సామాన్య భేదము. ఏ స్థిర సంఖ్యనైతే మనం కలుపుతున్నామో
ఆ స్థిర సంఖ్యను ఏమని చెప్తామంటే పదాంతరము లేదా సామాన్య భేదము అని అంటాం. ఇంగ్లీష్లో కామన్ డిఫరెన్స్ అని చెప్పేసి అని అంటాం. దాన్ని దేంతో చూపిస్తామంటే మనం డి అనే అక్షరం చేత చూపిస్తాం. దేంతో చూపిస్తామండి? డి అనే అక్షరం చేత మనం సూచిస్తాం. మరి ఇక్కడ డి ఏమవుతుందండి? ఇక్కడ డి వచ్చేసరికి ఏమవుతుందయ్యా అంటే 3 అవుతుంది. సో డి ఎంత అని చెప్పొచ్చు? మనం 3 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ తీసుకున్నా. 10, 8, 6, 4 అండ్ సో ఆన్. సో ఇక్కడ పదాలు కనిపిస్తున్నాయి. ఎన్ని పదాలు కనిపిస్తున్నాయి? 4 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ కలిపిన స్థిర సంఖ్య ఏంటి? ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే 2ను తీసివేస్తున్నాం. దాన్ని నేనేం రాస్తానంటే -2ని కలుపుతున్నా అంట. అలానే ఇక్కడ మళ్ళీ 8 - 2 6, 6 - 2 4. సో ఇక్కడ ఆ సామాన్య భేదము లేదా పదాంతరము ఎంత అంటే ఏమని చెప్తామంటే మనం -2. ఇక్కడ ఏమవుతుందండి? ఆ సామాన్య భేదము లేదా పదాంతరం ఏమని చెప్పొచ్చు? మనం -2 అని చెప్పేసి అని చెప్పవచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి. 3, 3.5, 4, 4.5, 5 అండ్ సో ఆన్. మరి ఇవి అంకశ్రేణిలో ఉన్నాయా లేవా అంటే ఉన్నాయండి. అంకశ్రేణులు అంటే ఇక్కడ ఏం కలుపుతున్నాం? మనం ఒక 0.5 అని కలుపుతున్నాం. 3 + 0.5 3.5, 3.5 + 0.5 4, 4 + 0.5 4.5, 4.5 + 0.5 ఏమైందండి? 5 అయింది. సో టోటల్గా ఇక్కడ ఆ సామాన్య భేదము ఎంత అంటే మనం 0.5 అని చెప్పేసి అని చెప్పవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదాంతరము అనేది ఎయిదర్ పాజిటివ్ కావచ్చు లేకపోతే నెగిటివ్ కావచ్చు. అంటే సామాన్య భేదము అనేది ధనాత్మకంగా అయినా ఉంటుంది లేదా రుణాత్మకంగా అయినా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పచ్చు. ఇది జనరల్గా మనం శ్రేణి గురించిన డెఫినేషను. తర్వాత జనరల్ ఫామ్ అని మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ శ్రేణి అంక శ్రేణి అంటే ఏం చెప్తున్నామంటే మనం మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ ఏం చేయాలండి? మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే ఆ శ్రేణిని ఏమంటామంటే మనము అంకశ్రేణి అని అంటాం. ఆ కలిపిన స్థిర సంఖ్యను ఏమంటామంటే మనము పదాంతరము లేదా సామాన్య భేదము అని చెప్పేసి అని చెప్తాం. రైట్. ఇక్కడ మనకి సాధారణ రూపం మనం ఏ శ్రేణి తీసుకున్నా కానీ దాని యొక్క జనరల్ ఫామ్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే జనరల్ ఫామ్ అనగానే మనకి మొదటి పదం ఏమవుతుంది, అలానే రెండవ పదం ఏమవుతుంది, లేకపోతే ఎన్నవ పదము ఏమవుతుంది, ఆ శ్రేణిని ఏ విధంగా రాయాలో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏ శ్రేణిలో ఉన్నటువంటి ఏ శ్రేణి తీసుకున్నా కానీ మొదటి పదాన్ని ద ఫస్ట్ టర్మ్ అని చెప్పనంటాం. మొదటి పదాన్ని మనం ఏగా ట్రీట్ చేస్తాం. సో అంకశ్రేణి కాబట్టి సామాన్య భేదం లేదా పదాంతరం కామన్ డిఫరెన్స్ నేను డి అనుకున్నా అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. సాధారణంగా మనం ఒక శ్రేణిలోని పదాలను ఏమని చెప్తామంటే T1, T2, T3, T4 అలా చూపిస్తాం. లేదా A1, A2, A3, A4 ఏమని టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4 చూపించవచ్చు. లేకపోతే సింపుల్గా A1, A2, A3 చూపించవచ్చు. సో మొదటి పదం A1 ఏమవుతుందంటే ఏ అవుతుందండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఇప్పుడు నాకు రెండవ పదం రావాలండి. రెండవ పదం ఏం కావాలి? రెండవ పదం మళ్ళీ ఎలా చూపిస్తామంటే మనం A2గా చూపిస్తాం. A2 రెండవ పదం ఏంటిదండి? A2 అని చెప్తున్నాం. మరి ఎలా వస్తుంది రెండవ పదం? ఇందాక మనం ఏం డిస్కస్ చేసినాం? మొదటి పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా రెండవ పదం రావాలి. అంతేనండి. మొదటి పదానికి ఏం రావాలి? ఒక స్థిర సంఖ్యను కలిపితే రెండవ పదం రావాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? A + D అవుతుంది. సో రెండవ పదం ఏమవుతుందయ్యా అంటే A + D అవుతుంది. ఇప్పుడు మూడవ పదం గురించి నేను డిస్కస్ చేస్తాను. థర్డ్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. థర్డ్ టర్మ్ దీన్ని A3తో చూపిస్తాం. A సఫిక్స్ 3 కింద రాస్తాం 3. మరి ఇంతకు ముందున్న పదానికి ఇంతకు ముందున్న పదం ఏందండి? A + D. దానికి ఇంకొక సామాన్య భేదం D యాడ్ చేయప్పుడు ఏమవుతుంది? టోటల్గా A + 2D అవుతుంది. A + 2D అవుతుంది. అలానే నాలుగవ పదం, మరి నాలుగవ పదం ఏమవుతుంది? దాన్ని A4తో చూపిస్తాం. ఎలా వస్తుంది? అక్కడ డిస్కస్ చేసిన మనం
ఇంతకు ముందున్న పదం ఏందండి a+2d, దానికి మళ్ళొక స్థిర భేదం dని మనం కలపాల్సి ఉంటుంది. సో టోటల్గా ఏమైందంటే అది a+3d అవుతుంది. సో అంకశ్రేణిలో 4వ పదం ఏమని చెప్పొచ్చు అంటే మనం a+3d అని చెప్పొచ్చు. ఇలా సింపుల్గా రాసుకుంటూ పోయినామనుకోండి, సామాన్య పదం లేదా సాధారణ పదం, సామాన్య పదం అని కానీ లేదా ఎన్నవ పదం అని చెప్పేసి అని చెప్తాం. ఎన్నవ పదం an అని చూపిస్తాం. ఎన్నవ పదం an అని చెప్పేసి అని మనం చూపిస్తాం. మరి చూడండి ఇక్కడ ఏమర్థం అవుతుంది, a1 అంటే a+0d రాయొచ్చు, a2 a+1d, a3 ఏమైందంటే a+2d, ఒకటి తగ్గిందండి, ఒక d తగ్గింది, a4 a+3. ఈ విధంగా మనం ఏమని చెప్పొచ్చు అంటే a+n-1 d. సో ఇది అంకశ్రేణిలో ఎన్నవ పదానికి సూత్రం. దాన్ని మనం సామాన్య పదము అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం. సో అంకశ్రేణిలో ఎన్నవ పదానికి సూత్రం ఏంటిదయ్యా అంటే an = a+n-1 d. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సూత్రం వాళ్ళు ఇచ్చి అక్షరాల గురించి అడగటం అనేది జరిగింది. ఇక్కడ లెటర్స్ గురించి మనం ఇక్కడ రాద్దాం. మరి ఏంటి వాళ్ళ లెటర్స్ అని అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, ఇక్కడ ఏ ఏంటిదంటే మొదటి పదం, అంకశ్రేణిలో మొదటి పదం. n ఏంటిదయ్యా అంటే ఎన్నో పదం లేదా పదాల సంఖ్య. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనం డి ఏంటిదయ్యా అంటే సామాన్య భేదం లేదా పదాంతరం. ఇవి సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సూత్రం వాళ్ళే ఇచ్చి అంకశ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం a+n-1 d అయినా n అనేది దేన్ని సూచిస్తుంది, d దేన్ని సూచిస్తుంది, a దేన్ని సూచిస్తుంది, ఇలాంటి అడగడానికి అవకాశం అనేది ఉంది. సో అంకశ్రేణిలో సామాన్య పదం లేదా సాధారణ పదం లేదా ఎన్నవ పదానికి సూత్రం ఏంటిదయ్యా అంటే a+n-1 d. ఇచ్చట a అనేది మొదటి పదం, n అనేది పదాల సంఖ్య, అలానే d అనేది ఏమవుతుందంటే సామాన్య భేదము లేదా పదాంతరము. సో టోటల్గా అంకశ్రేణి యొక్క సాధారణ రూపం ఏం చెప్పొచ్చు అంటే a+d, a+2d, a+3d and so on, a+n-1 d. దీన్నే మనం ఏమంటామంటే అంకశ్రేణి యొక్క సాధారణ రూపం అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం. సో అంకశ్రేణి యొక్క సాధారణ రూపమేని ఇది చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిదయ్యా అంటే, మీరు ఏ కేసు తీసుకున్నా కానీ ఈ సామాన్య భేదం ఎలా వస్తుందంటే రెండు వరుస పదాల భేదం అవుతుందండి. a2 - a1 లేకపోతే a3 - a2 లేకపోతే a4 - a3. ఈ విధంగా రాసుకుంటూ పోతే అంకశ్రేణిలో సామాన్య భేదం d ఏమవుతుందంటే an-1 అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో అంకశ్రేణిలో సామాన్య భేదం d ఏమవుతుందంటే an-1 అవుతుంది. టోటల్గా అంకశ్రేణి అంటే ఏమని చెప్పొచ్చు అంటే మనం a2 - a1 = a3 - a2 = a4 - a3 and so on an-1 అయితే ఆ a1 a2 a3లు అనేవి దేంట్లో ఉంటాయి అంటే అంకశ్రేణిలో ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది అంకశ్రేణి యొక్క సాధారణ రూపం గురించి సింపుల్గా మనం నేర్చుకున్న అంశం ఏంటిదయ్యా అంటే అంకశ్రేణిలో ఎన్నవ పదానికి సూత్రం నేర్చుకున్నాం. అదేమవుతుంది an = a+n-1 d అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ పదం అడిగిండు, ఏమవుతుందండి a+9d. ఎగ్జాంపుల్ ఏమవుతుంటారంటే ad వాల్యూ ఇచ్చేసి 10వ పదం కనుక్కోండి, 20వ పదం కనుక్కోండి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20వ పదం కావాలి a+19d అని చెప్పేసి అని అంటాం. 50th టర్మ్ కావాలి a+49d అని చెప్పని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2025వ పదం కావాలి, 2025వ పదం కావాలంటే
ఏ ప్లస్ 2024D అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం. ఇలా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఒక శ్రేణి యొక్క సాధారణ రూపాన్ని మనం రాసుకోవచ్చు. అలానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు రెండు రకాల శ్రేణులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవేంటివయ్యా అంటే అంక శ్రేణిలోనే పరిమిత అంక శ్రేణి అంటాం, అలానే అపరిమిత అంక శ్రేణి అని చెప్పేసి అని చెప్తాం. మరి ఏంటివి పరిమిత అంక శ్రేణి, అపరిమిత అంక శ్రేణి? జనరల్ మనకు తెలిసిన విషయమే. పరిమిత అంటే లెక్కించగలిగినన్ని ఉండాలి, మరి అపరిమిత అంటే లెక్కించలేనన్ని ఉండాలి. గుర్తుంచుకోండి ఒకసారి. పరిమిత అంటే కౌంటబుల్, అపరిమిత అంటే అన్కౌంటబుల్. ఏ శ్రేణిలో అయితే లెక్కించగలిగినన్ని పదాలు ఉంటాయో, లేదా సింపుల్గా చెప్పాలంటే ఏ శ్రేణిలో అయితే చివరి పదము ఉంటుందో, లాస్ట్ టర్మ్ అనేది ఉంటుందో, అలాంటి శ్రేణిని మనం ఏమంటామంటే పరిమిత అంక శ్రేణి, పరిమిత శ్రేణి అని చెప్పేసి అని మనం చెప్తాం. అంటే ఒక అంక శ్రేణిని ఇక్కడ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 4, 9, 14 ఇలా రాసుకుంటూ పోతానండి. అంటే ఏం చేస్తుంది, ఇక్కడ 4కి 5 కలిపిన 9 వచ్చింది, 9కి 5 కలిపిన 14 వచ్చింది, 14కి 5 కలిపితే 19, 24, మళ్ళీ 29, 34, 39, 44, 49 అలా 5 కలుపుకుంటూ పోతుంటాం. సో లాస్ట్ నేను 49తో ఆపేసిన అండి. 49 ఏం చేసిన అండి, ఆపేసిన. మరి ఇప్పుడు ఇక్కడ లెక్కించగలిగినన్ని ఉన్నాయా, లెక్కించలేనన్ని ఉన్నాయా అంటే లెక్కించగలిగినన్ని ఉన్నాయి. సో దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే మనం పరిమిత అంక శ్రేణి అని చెప్పేసి అని చెప్పొచ్చు. ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి అంక శ్రేణి కాబట్టి. అదే గుణశ్రేణి అయితే పరిమిత గుణశ్రేణి అంటాం, అపరిమితం ఉంటే అపరిమిత గుణశ్రేణి అంటాం. సో ఇక్కడ పరిమిత అంటే ఏంటంటే చివరి పదము ఉన్నట్లయితే దాన్ని మనం పరిమితం అని చెప్పొచ్చు. అలా కాకుండా ఇలా ఉంది, -5, -10, -15 సో ఆన్, చివరి పదం లేదు. సో వీటిని ఏమనొచ్చు అంటే మనం అపరిమిత అంక శ్రేణి అని వచ్చింది. అంక శ్రేణి అవుతుంది ప్లస్ ఏమవుతుందండి, అపరిమితమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి అపరిమిత అంక శ్రేణి అని చెప్పేసి అని మనం చెప్తాం. సో ఇది గుర్తుంచుకోవాలి. పరిమిత అంక శ్రేణి, అలానే ఇంకోటి ఏంటండి అపరిమిత అంక శ్రేణి. పరిమిత అంటే లెక్కించగలిగినన్ని ఉంటాయి, అపరిమిత అంటేనేమో లెక్కించలేనన్ని ఉంటాయి అని చెప్పి సింపుల్ జనరల్ డెఫినేషన్ మనం గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమవుతుంది అంటే అపరిమిత అంక శ్రేణి అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాం. ఇదేమో పరిమిత అంక శ్రేణి అవుతుందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మనకి గుణశ్రేణిలో వస్తుంది, అలానే హరాత్మక శ్రేణిలో కూడా వస్తుంది. ఒకటే మాట గుర్తుంచుకోవాల్సినవి, లాస్ట్ టర్మ్ ఉంటేనేమో పరిమిత, లేకపోతేనేమో అపరిమిత. ఇక జనరల్గా చెప్పాలంటే కారణాంకాల సమితి అండి, కారణాంకాలు. ఈ కారణాంకాల సమితి ఏమవుతుందయ్యా అంటే పరిమిత శ్రేణి అవుతుందండి, పరిమిత శ్రేణి. అదే మీరు గుణిజాల సమితి తీసుకున్నారు వితౌట్ ఎనీ కండిషన్, గుణిజాల సమితి తీసుకుంటే అదేమైందంటే అపరిమిత శ్రేణి అవుతుంది. కారణాంకాలు ఏమో పరిమిత అవుతుంది, గుణిజాలు ఏమవుతుందండి అపరిమిత శ్రేణి అవుతుందని చెప్పేసి అని మనం చెప్పవచ్చు. ఇది పరిమిత మరియు అపరిమిత శ్రేణి గురించినటువంటి కాన్సెప్ట్. ఒకటే లెక్కించగలిగినన్ని ఉంటే పరిమిత అంక శ్రేణి, లెక్కించలేనన్ని ఉంటే అపరిమిత అంక శ్రేణి. రైట్, ఇక్కడ మనం ఒక శ్రేణి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అండి, ఏదో ఒక శ్రేణి తీసుకుంటున్నా, ఒక స్థిర సంఖ్యను కూడా తీసుకుంటున్నా అండి K. ఇప్పుడు నేను ఒక శ్రేణి తీసుకున్నా, శ్రేణి ఏందయ్యా అంటే 2, 4 ఈవెన్ నెంబర్ 6, 8, 10 సో ఆన్ ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ శ్రేణికి ఒక స్థిర సంఖ్యను కలుపుతున్నా, ఏమొస్తుందో చూద్దాం. ఒక స్థిర సంఖ్యను అంటే ఇక స్థిర సంఖ్యను ఏం చేస్తున్నాను నేను, +3 కలుపుతున్నాను. 2 + 3 ఏమైందండి 5, 4 + 3 7, 6 + 3 9, 8 + 3 11, 10 + 3 13 అండ్ సో ఆన్. ఇప్పుడు డౌట్ ఏంటిదంటే ఇది అంక శ్రేణి అవుతుందా కాదా? జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13 అంటే ఏమవుతుందండి ఏపీనే అవుతుంది. అసలు జనరల్గా మనం ఒక ఏపీ అవుతుందో ఎలా చెక్ చేస్తామంటే, ఒక మనం పదాలు తీసుకున్నప్పుడు
ఆ పదాల్లో ఉన్న కండిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే A2 మైనస్ A1 అనేది A3 మైనస్ A2కి ఈక్వల్ అవుతూ అలానే ఎన్ని టర్మ్స్ అయితే అన్ని టర్మ్ అండి ఇలా ఈక్వల్గా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అంకశ్రేణి అని చెప్తాం. సో దాన్ని మనం డి అని చెప్పేసి చెప్తాం. అంకశ్రేణి దాని సామాన్య భేదము లేదా పదాంతరము డి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏమైందంటే అంకశ్రేణికి నేను రాసుకుంటా. సో ఫస్ట్ నేను అంకశ్రేణిని తీసుకున్నా. అంకశ్రేణి అయిందా కాలేదా అంటే అయింది. ఇది కూడా అంకశ్రేణి. స్థిర సంఖ్యను కలపగా కూడా ఏమైందంటే వచ్చింది అంకశ్రేణి అయింది. నేను స్థిర సంఖ్యను తీసివేస్తా అండి. స్థిర సంఖ్యను తీసివేస్తా. ఆ తీసివేసే నెంబర్ నేను 1 అనుకున్నా. ఇక్కడ ఐ మీన్ -1ని కలుపుతున్నా అని చెప్పవచ్చు కలపడం అనే పదాన్ని యూజ్ చేసుకుంటే. 2 - 1 1, 4 - 1 3, 6 - 1 5, 8 - 1 7, 10 - 1 9. సో చెక్ చేస్తా అంకశ్రేణి అవుతుందా కాదా. రైట్. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. లేదా A2 - A1 2, A3 - A2 2, A4 - A3 2, A5 - A4 2. సో ఇది అంకశ్రేణి అవుతుంది. సో జనరల్గా ఫస్ట్ ఎంత వచ్చిందని మనకి సామాన్య భేదం కూడా నేను డిస్కస్ చేస్తా. సామాన్య భేదం ఎంత అవుతుంది లేదా పదాంతరం ఎంత అవుతుందో కూడా డిస్కస్ చేస్తా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి 2 ఉంది కాబట్టి పదాంతరం 2. ఇక్కడండి పదాంతరం 2, ఇక్కడ కూడా పదాంతరం 2. ఎటువంటి మార్పు రాలేదు. అంటే ఒక శ్రేణి నేను తీసుకున్నప్పుడు A1 A2 A3 A4 అలా ఒక శ్రేణి తీసుకున్నప్పుడు A1 + K A2 + K A3 + K అండ్ సో ఆన్ ఏపీలోనే ఉంటాయి. అంకశ్రేణిలోనే ఉంటాయి. అలా డిఫరెన్స్ కూడా అండి A1 - K A2 - K A3 - K అండ్ సో ఆన్ అవి కూడా అంకశ్రేణిలోనే ఉంటాయి. సో ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా వచ్చేవన్నీ కూడా ఏముంటాయండి మళ్ళీ అంకశ్రేణిలో ఉంటాయి. ఇక్కడ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కామన్ డిఫరెన్స్. సామాన్య భేదంలో ఎటువంటి మార్పు అనేది లేదు. మారిందా అంటే ఎటువంటి మార్పు అనేది. ఇంతకుముందు ఏదైతే సామాన్య భేదం ఉందో డి అనుకుంటే అదే సామాన్య భేదం డి అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ మనకి జనరల్గా 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ప్లస్ అయిపోయింది మైనస్ అయిపోయింది ఇంటూకి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటూ 5 చేస్తాను అంటే ఏం చేస్తున్నా ప్రతి పదాన్ని ఒక స్థిర సంఖ్యతో గుణిస్తున్నా. ఇక పర్టికులర్గా చెప్పాలంటే ఈ కేసులో స్థిర సంఖ్య అనేది ఏమైందంటే శూన్యేతర స్థిర సంఖ్య అండి. నాన్ జీరో అంటే జీరో కానిది మనం తీసుకుంటాం. either మైనస్ ఆర్ పాజిటివ్ మీ ఇష్టం అండి ఏదైనా తీసుకో. కానీ శూన్యేతరం కానీ సున్నా కానటువంటి ఒక స్థిర సంఖ్యను తీసుకున్నాం. 5 తీసుకున్నాం. 5 2s are 10, 5 4s are 20, 5 6s are 30, 5 8s are 40, 5 10s are 50 and so on. మరి ఇప్పుడు అంకశ్రేణిలో ఉందా చూడండి. అబ్జర్వ్ 20 - 10 10 అండి. 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10. అవన్నీ దేనిలో ఉన్నాయి అంటే వాటి యొక్క డిఫరెన్స్ A2 - A1 = A3 - A2 = A4 - A3 అన్నీ ఈక్వల్ అవుతున్నాయి. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ అంకశ్రేణిలోనే ఉంటాయి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 10 డిఫరెన్స్ వచ్చింది. అంటే సామాన్య భేదము మారిందా మారలేదా అంటే మారిందండి. కామన్ డిఫరెన్స్ ఏమైందంటే చేంజ్ అయింది. ఆ కామన్ డిఫరెన్స్ ఎలా చేంజ్ అయిందంటే ఫస్ట్ ఉన్న కామన్ డిఫరెన్స్కి ఇంటూ 5 టైమ్స్ అయిందండి. ఎందుకు ఇంటూ 5 టైమ్స్ అయిందంటే మనం ఇక్కడ ఏం చేసినామండి 5తోని మల్టిప్లై చేసినాం ప్రతి టర్మ్ని. కాబట్టి ఏమవుతుందయ్యా అంటే ఇంటూ 5 అవుతుంది. ఇక్కడ ఒక బిట్ రాబట్టవచ్చు మనం. సపోజ్ ఒక అంకశ్రేణిలోని ప్రతిపదాన్ని 15 చేత గుణించినా కానీ దాని సామాన్య భేదంలో వచ్చేటువంటి మార్పు అని అడగొచ్చండి. అప్పుడు ఏమని చెప్పొచ్చు మనం 15 రెట్లు అవుతుంది అని చెప్పొచ్చు. ఫర్ ఇలా అడగొచ్చు ఒక అంకశ్రేణి యొక్క సామాన్య భేదం 3. ఆ అంకశ్రేణిలోని ప్రతి పదాన్ని 4 చేత గుణించగా ఏర్పడిన కొత్త పదాల యొక్క సామాన్య భేదం ఎంత అంటాడు. ఏమవుతుందంటే 4 3s are
12 ఎంత అవుతుంది 12 అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. రైట్, ఇంకొకటి తీసుకుంటున్న ఇంకా లాస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్ డివిజన్ చేద్దాం. నేను సింపుల్గా 2తో డివిజన్ చేస్తాను, ఫ్రాక్షన్స్ రాకుండా చూసుకుంటున్నా. 2తో వచ్చినా ఏం కాదు, కాదు కొంచెం లెంతీ అవుట్ చేయడానికి. సో మన ఓన్లీ ఎగ్జాంపులే కాబట్టి మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 2తో డివిజన్ చేస్తున్నా. 2/2 1, 4/2 2, 6/2 3, 8/2 4, 10/2 5 అండ్ సో ఆన్. సో ఏమవుతున్నాయండి ఇవన్నీ కూడా మనకి 1 2 3 4 5 ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే సహజ సంఖ్యలో న్యాచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు మనం. ఇవి 1 1 యాడ్ అవుతూ ఉన్నాయి, ఏమవుతుంది ఒక్కొక్కటి కలపబడి ఉంటుంది. సో ఇది కూడా ఎంత అంటే అంకశ్రేణి ఏమవుతుంది, అది అంకశ్రేణి అవుతుంది. మరి ఇక్కడ సామాన్య భేదం ఎంత? సామాన్య భేదం ఎంత ఉందండి? 1 ఉంది. మరి ఇంతకుముందు సామాన్య భేదాన్ని కంపేర్ చేసినాం అనుకోండి, ఈ సామాన్య భేదాన్ని మనం 2 చేత గుణించినప్పుడు ఇది వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 కేసులు నేను రాసుకుంటా అండి. కే నాట్ ఈక్వల్ టు 0 అయిన సందర్భంలో కే అనేది ఏమవుతుంది, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయితే, అంటే శూన్యేతర సంఖ్య అయితే, శూన్యేతర సంఖ్య అయినప్పుడు అప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ A1K లేదా KA1 KA2 KA3 KA4 ఇవన్నీ కూడా ఏపీలో ఉంటాయి. ఆ న్యూ కామన్ డిఫరెన్స్ D బికమ్స్ KD. కొత్త కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం ఏమవుతుందంటే KD అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు డివిజన్ అప్పుడు కూడా ఒక కండిషన్ రాస్తా. A1/K A2/K A3/K A4/K అండ్ సో ఆన్ మళ్ళీ ఏపీలోనే ఉంటాయి. అప్పుడు న్యూ కామన్ డిఫరెన్స్ ఏమవుతుందయ్యా అంటే D/K అవుతుంది అని చెప్పేసి అని చెప్పచ్చు. ఇది కాన్సెప్ట్ సింపుల్. అంటే దీని మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే ఏదైనా ఒక అంకశ్రేణి మనం తీసుకున్నప్పుడు ఆ అంకశ్రేణిలోని ప్రతి పదానికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా, శూన్యేతర సంఖ్యచే గుణించినా లేదా భాగించినా వచ్చే పదాలన్నీ కూడా అంకశ్రేణిలోనే ఉంటాయి. మొదటి 2 కేసుల్లో సామాన్య భేదం మారదు. మిగిలిన 2 కేసుల్లో ఏమవుతుందంటే సామాన్య భేదం ఏమవుతుంది, అన్ని రెట్లు అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది అంకశ్రేణికి ఏదో స్థిర సంఖ్య తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఈ రిలేషన్ మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రశ్న కూడా మనం ప్రాబ్లం చేసేటప్పుడు వాటిని మనం డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ అంకమధ్యమం. ఏంటిదండి అంకమధ్యమం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఏమని చెప్తామంటే మనకు అక్కడ సాంఖ్యక శాస్త్రంలో వచ్చి ఉంటుంది అంకగణిత సగటు అని చెప్పని అంటాం, దాన్ని అంకమధ్యమం అంటాం, AM అంటే అని చెప్పని అంటాం. అది ఇది సేమ్ ఒకటే. కానీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిదయ్యా అంటే ఇక్కడ 2 పదాలను బేస్ చేసుకొని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ AB అనే 2 పదాలు ఉన్నాయి అనుకోండి, లేదా C 3 ఉన్నాయండి. ఈ 3 కూడా అంకశ్రేణిలో ఉన్నాయి. ఏమని చెబుతున్నామండి, అంకశ్రేణిలో నేను ఏవైనా 3 పదాలను తీసుకున్నా. అవేంటివి? ABC అనే అంకశ్రేణిలో తీసుకున్నా. ఇలా అంకశ్రేణిలో తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి పదం చూశారు, ఆ బిని ఏమంటామంటే A,Cల అంకమధ్యమం, అర్థమెటిక్ మీన్ అని చెప్పేసి చెప్తాం. A,Cల అంకమధ్యమం, అర్థమెటిక్ మీన్ అని చెప్పని అంటాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక శ్రేణి తీసుకుందాం. 2 4 6. ఈ 4ని ఏమంటామంటే 2,6ల అంకమధ్యమం అనొచ్చండి. మరి అలా చేసినా కానీ 2 6 2 + 6 ఎంత అండి? 8. 8/2 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ అంకమధ్యమానికి సూత్రం రాబట్టాలి. మనం ఎలా రాబడతాం సూత్రం అంటే మనం ABCలు అంకశ్రేణిలో ఉంటే బిని మనం A,Cల అంకమధ్యమం అంటామని చెప్పినాం. సో ఈ బి రావటానికి జనరల్గా ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి ఏం జరుగుద్దండి, A2 - A1 = A3 - A2 అవుతుంది. అంతేనండి. మీరు ఏ శ్రేణి తీసుకున్న అంకశ్రేణి డిఫరెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ 2 టర్మ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. ఇక్కడ A2 ఎంత అండి? A2 వచ్చేసరికి B, A1 వచ్చేసరికి A,
A3C A2B. ఇక్కడ నేను అన్ని నా టార్గెట్ ఏంటిది అంటే B ఫైండ్ అవుట్ చేయటం. సో అన్ని Bలు ఒక సైడ్ రాసుకుంటా. B ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ A. ఏమవుతుందండి B ప్లస్ B 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C ఆర్డర్ రాసుకుంటా. సో టోటల్గా B ఏమవుతుందయ్యా అంటే A ప్లస్ C/2 అని చెప్పొచ్చు. సో అంక మధ్యమానికి సూత్రం A ప్లస్ C/2. ABCలు అంక శ్రేణిలో ఉంటే B ఏమవుతుందంటే A ప్లస్ C/2 అవుతుంది. దాన్ని ఒక ఫార్ములా దాకా మనం రాసుకుంటే ABల AM, ఇక్కడ AM అంటే అంక మధ్యం, అర్థమెటిక్ మీన్ ఎంత అంటే A ప్లస్ B/2. A ప్లస్ B/2. ఇక్కడ మనం కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తామండి. A కామా Bల AM ఏమని చెప్పినాం మనం, ఏమని చెప్పినాం A ప్లస్ B/2 అని చెప్పినాం. మధ్యలో మనం ఎన్ని అంక మధ్యమాలను రాసుకోవచ్చండి. అంటే మనం చాలా అంక మధ్యమాలు రాసుకుంటూ వచ్చిన దాన్ని మళ్ళీ మనం అంక శ్రేణిలోనే ఉంచవచ్చు. వచ్చిందని ఏం చేయొచ్చండి, అంక శ్రేణిలోనే ఉంచవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా అండి, 2, 10 ఇలా 2 పదాలు తీసుకున్నా. ఇప్పుడు వాటి మధ్యలో ఏం రాయొచ్చండి, 6 రాయొచ్చు. సో ఈ 3 ఎలా ఉంటాయి, అంక శ్రేణిలో ఉంటాయి. ఈసారి మళ్ళీ నేను రాస్తా అండి, 2 ప్లస్ 6 దీని ఒక అంక మధ్యమం కనుక్కుంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది. దాని మధ్యలో ఇరికిచ్చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఒకటి కనుక్కుంటే ఏమవుతుందండి, అది 8 అవుతుంది. మళ్ళీ ఏమవుతుందండి, అంక శ్రేణిలోనే ఉంటాయి. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే 2 సంఖ్యలు మనం తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఎన్ని పదాలనైనా ఉంచుకుంటూ వాటిని అంక శ్రేణిలో ఉండే విధంగా మనం రాయవచ్చు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో అది అంక శ్రేణిలో ఉన్నటువంటి పదాల గురించి. ఇక్కడ మనం ఈ అంక మధ్యమాల మీద ఒక చిన్న కాన్సెప్ట్, మనకి ఎక్కువ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ బిట్స్ పడుతున్నటువంటి ఏరియా ఈ అంక శ్రేణి ప్లస్ అంక మధ్యమం, దాని మీద ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు AB ఉందండి, AB, ఈ Aకి Bకి మధ్యలో నేను M అంక మధ్యమాలు ఉంచిన. ఎన్ని ఉంచినా అండి, M అంక మధ్యమాలు ఉంచిన. ఒక 10, 15 ఏదో నెంబర్ ఉంచినాం అనుకున్నాం. అప్పుడు కొన్ని ఫార్ములాస్ మనం ఇవన్నీ మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసరికి D సామాన్య భేదము ఏమవుతుందంటే, సామాన్య భేదము D ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A/n+1 అవుతుందండి. అంటే A కామా Bల మధ్య కొన్ని అంక మధ్యమాలు మనం ఉంచినప్పుడు ఈ యొక్క సామాన్య భేదం ఏమవుతుందంటే B మైనస్ A/m+1 అవుతుంది. B మైనస్ A/m+1. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఇప్పుడు నేను ఒక 2 పదాలు తీసుకున్నా అండి. అవేంటివంటే 3, 13 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. 3 అలానే ఇంకేంటిదండి 13 తీసుకున్నాం. 3, 13 వీటి మధ్య నేను ఎన్ని అంక మధ్యమాలు ఉంచుతున్నా అంటే ఒక 4 అంక మధ్యమాలు ఉంచుతున్నా అండి. ఎన్ని ఉంచుతున్నాను, 4 అంక మధ్యమాలు ఉంచుతున్నా. 4 అర్థమెటిక్ మీన్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. 4 AMs ని ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు సామాన్య భేదం ఏమవుతుంది చెక్ చేద్దాం. ముందు ఫార్ములాస్ రాసుకున్న తర్వాత అదో కరెక్టో కాదో మనం వెరిఫై చేద్దాం. సామాన్య భేదం D మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, అంక మధ్యమాలు కనుక్కోకుండానే సింపుల్గా ఏమని చెప్పినాం, B మైనస్ A/n+1 అని చెప్పినాం. అంటే 13 మైనస్ 3/4+1 అంటే ఎంత అవుతుందండి, 10/5. 5 2s ఎంత అవుతుంది, 2 అవుతుందండి. ఇది సింపుల్ షార్ట్ ట్రిక్. లేదు మనం స్కూల్ లెవెల్లో చేయాలంటే ఎలా చేస్తామంటే, ఇక్కడ A ఎంతండి, A వచ్చేసరికి 3. ఇది ఎన్నో పదం, 4 అంక మధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి 5, ఇది 6వ పదం అవుతుందండి. A6 ఎంత ఇచ్చింది అయ్యా అంటే 13 ఇచ్చింది. A6 అంటే మీకు తెలుసు ఎంతండి, A+5 ఒకటిందా మనం డిస్కస్ చేసినాం 13. A అంటే తెలుసు, A ఎంతండి 3. సో 3 + 5 ఈక్వల్ టు 13. 3 అటు పంపించేస్తా అండి. 5 ఈక్వల్ టు 13 మైనస్ 3 అంటే 10. సో D వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఇది మనం ప్రాబ్లమేటిక్గా మనకి ప్రోగ్రెషన్ చాప్టర్లో వచ్చేటటువంటి కాన్సెప్ట్. సో అంతొద్దు, సింపుల్గా మనం ఏమంటున్నామంటే A కామా Bల మధ్య M అంక మధ్యమాలు ఉంచినట్లయితే ఉన్నటువంటి ఆ శ్రేణి యొక్క
పదాంతరం లేదా సామాన్య భేదం ఎంత అవుతుందంటే సింపుల్ షార్ట్ ట్రిక్ ఏంటిదయ్యా అంటే b మైనస్ m ప్లస్ 1 b మైనస్ a బై m ప్లస్ 1 b మైనస్ a బై m ప్లస్ 1. సో ఇలా మనం సింపుల్గా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ mవ అంక మధ్యం ఎంత అంటాడు. mవ అంక మధ్యమం mth అర్థమెటిక్ మీన్ అంటాం ఇంగ్లీష్లో. mth అర్థమెటిక్ మీన్ అంటాం. సింపుల్ ఫార్ములా ఏంటిదయ్యా అంటే mb ప్లస్ a బై m ప్లస్ 1 mb ప్లస్ a బై m ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమన్నాను 4 అంక మధ్యమాలు ఉన్నాయి అన్న. ఇప్పుడు నాకు 4వ అంక మధ్యమం కావాలి. x4 I want to calculate the value of x4. 4వ అంక మధ్యమం సూత్రం అప్లై చేద్దాం. mb m ఎంత అనుకున్నాం 4, b ఎంత అండి 13 ప్లస్ a ఎంత అండి 3 బై m ప్లస్ 1 4 ప్లస్ 1. 13 4 3 12 4 52 ప్లస్ 3 55 బై 5. సో ఏమైందండి అది 11 అవుతుంది. సో 4వ అంక మధ్యమం ఎంత అంటే మనకి 11 అవుతుందని చెప్పేసి అని మనం చెప్పవచ్చు. అలానే ఒక్కోసారి ఏమంటాడంటే m అంక మధ్యమాల మొత్తం ఎంత, ద సమ్ ఆఫ్ m అర్థమెటిక్ మీన్స్ ఎంత అని చెప్పేసి అని అడుగుతుంటా అండి క్వశ్చన్. ఇది కాంపిటేటివ్లో మనకి ఎక్కువ వస్తున్నటువంటి ఏరియా అండి. సో సింపుల్ షార్ట్ ట్రిక్ ఏంటిదయ్యా అంటే m/2 ఇంటూ a ప్లస్ b m/2 ఇంటూ a ప్లస్ బి. ఇక్కడ నేను మొత్తం సమ్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే సమ్ ఆఫ్ 4 అర్థమెటిక్ మీన్స్ షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా. ఏంటంటే 4 ఇంక్లూడ్ చేసినాం కాబట్టి 4/2 ఇంటూ ఏమని చెప్పినాం a ప్లస్ బి. ఫస్ట్ ది 3 ప్లస్ 13 2 2s ఆర్ ఎంత అవుతుందండి 2 ఇంటూ 16 ఎంత అవుద్ది 32. ఇప్పుడు మనం చేసిన షార్ట్ కట్స్ అన్నీ కరెక్టా కాదా, దానికోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు వీటిని ఇన్సర్ట్ చేసుకుంటా అండి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసుకుని చూస్తా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 3 అండి 3 కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి 2. అంటే ఇప్పుడు టోటల్గా ఏమవుద్ది అంటే నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 5, నెక్స్ట్ టర్మ్ 7, నెక్స్ట్ టర్మ్ 9, నెక్స్ట్ టర్మ్ 11, నెక్స్ట్ టర్మ్ 13. చెక్ చేద్దాం అవునో కదా మనం చేసినవి అన్నీ కరెక్టా కాదా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఇక్కడ 4 అర్థమెటిక్ మీన్స్ ఉంచినవాడిని మనం రైట్ 4 వచ్చినాయి. అంటే మనకి ఈ డీని మనం చేసుకొని డీని మనం ఫాలో అవుతూ ఉంటే 4 అంక మధ్యమాలు ఉన్నాయి. సో 4 AMs వచ్చినాయి రైట్ బాగానే ఉంది, ఇంతవరకు కరెక్టే. కామన్ డిఫరెన్స్ ఎంత ఉందయ్యా అంటే 2 ఉంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి 4వ అంక మధ్యమం x4 ఎంత వచ్చిందండి 11. సో ఇది ఫస్ట్ అంక మధ్యమం, 2వ అంక మధ్యమం, 3వ అంక మధ్యమం, 4వ అంక మధ్యమం. సో 4వ అంక మధ్యం ఏమైందంటే 11 అయింది. ఏమైందండి 4వ అంక మధ్యం 11, x4 వచ్చేసరికి 11 కరెక్టే వచ్చిందండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ ఆ m అంక మధ్యమాల మొత్తం సూత్రం m/2 a ప్లస్ b అని చెప్పినాం. వీటిని యాడ్ చేద్దాం. 11 ప్లస్ 9 20 27 32 సరిపోయిందండి 32 వచ్చింది రైట్. సో అంటే మనం ఇవన్నీ చేయకుండా సింపుల్ షార్ట్ ట్రిక్ అంటే చిన్నగా తొందరగా వచ్చిందని పెద్ద పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏం నేర్చుకున్నామని ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటివయ్యా అంటే ఇక్కడ ఫస్ట్ అంక మధ్యమం ఏమనుకున్నామంటే మనం ABC అనే 3 పదాలు అంక శ్రేణిలో ఉంటే రెండవ పదం Bని ఏమంటామంటే A,Cల అంక మధ్యమం AM అని చెప్పేసి అని చెప్తాం. సో సింపుల్గా A,Bల అంక మధ్యమం ఎంత అంటే a ప్లస్ b/2. ఇక్కడ B రిలేషన్ ఏంటంటే B ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c/2 అన్నాం. ఇక్కడ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినాం అనుకోండి, ABల మధ్య మనం m అంక మధ్యమాలు కానీ ఉంచినట్లయితే అప్పుడు సామాన్య భేదం Dకి సూత్రం సింపుల్గా ఏం చెప్పినామంటే b మైనస్ a బై m ప్లస్ 1 అని చెప్పినాం. అలానే mవ అంక మధ్యమం ఏమవుతుందయ్యా అంటే mb ప్లస్ a బై m ప్లస్ 1 mb ప్లస్ a బై m ప్లస్ 1 అని చెప్పినాం. అలానే m అంక మధ్యమాల మొత్తం ఏమైందంటే m/2 ఇంటూ a ప్లస్ b అని చెప్పేసి అని మనం చెప్పినాం. ఇవి టోటల్గా మనకి అంక మధ్యమం మీద ఉన్నటువంటి
కాన్సెప్ట్. సింపుల్గా ఇలా మనం ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళామనుకోండి, అంకశ్రేణిలోని n పదాల మొత్తం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ an arithmetic progression. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ an arithmetic progression. చూద్దాం ఏంటిది అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం. జనరల్గా ఒక ఫార్ములా వచ్చిందంటే దానికి ఏదో ఒక కాన్సెప్ట్ అనేది వెనక ఉంటుందండి. సో ఇక్కడ కార్ల ఫ్రెడరిక్ గాస్ అని మనం సిఎఫ్ గాస్ అంటాం, కేఎఫ్ గాస్ అంటాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ స్కూల్ ఏజ్ అంటే అతని యొక్క పాఠశాల టైంలో ఇతను ఒక కాన్సెప్ట్ యూజ్ చేసిండండి. ఏం చేసిండయ్యా అంటే వాళ్ళ మాస్టర్ అడిగిన ప్రశ్నకి అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి అని అడిగాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అని అడగడం అనేది జరిగింది. ఆ తరగతిలో అడిగిన ప్రశ్న ఏందయ్యా అంటే మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు. సో అందరికన్నా ఫాస్ట్గా ఆ క్లాస్లో నుంచి ఒక ఆన్సర్ వచ్చింది. అదెంతంటే 5050 అని చెప్పేసి చెప్పిండు. అతను ఎవరయ్యా అంటే కార్ల ఫ్రెడరిక్ గాస్. అతను అలానే వెంటనే వాళ్ళ మాస్టర్ ఏం చేసిందండి, ఎలా ఫైండ్ అవుట్ చేసినావు అని చెప్పేసి అని కాన్సెప్ట్ అడిగితే అప్పుడు అతను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటిదయ్యా అంటే సమ్ ఆఫ్ 100 టర్మ్స్. నేను S100 అని చెప్పి రాసుకున్నా. వాటిని ఇలా రాసుకున్నాడండి. 1 + 2 + 3 మొత్తం రాయకుండా సింపుల్గా 99 + 100 అన్నాడు. దాన్ని మళ్ళీ రివర్స్లో రాసిండండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 సంవత్సరాల వయసులోనే అతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ 100 రివర్స్ అండి 99 98 అండ్ సో ఆన్ 2 + 1 అన్నాడు. టోటల్గా ఏమైందయ్యా అంటే ఇక్కడ నాకు S200 వచ్చేసింది. ఇక్కడ 101 వచ్చింది. అగైన్ హియర్ ఐ గాట్ 101. అగైన్ హియర్ ఐ గాట్ 101. సో అగైన్ 101. అగైన్ 101. టోటల్లీ ఐ హ్యావ్ హౌ మెనీ టైమ్స్ 100 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 100 × 101 రాసిన దాన్ని నాకు కావాల్సిన సింగిల్ 100 కాబట్టి అటు పంపించేసిన 100/2 × 101. ఓకే, 100/2 × 101. వాస్తవానికి ఇవి 100 ఉంటాయండి. 100 పదాలు 100 సంఖ్యలు కాబట్టి 100 ఉంటాయి. క్యాన్సిల్ చేసుకుంటే 250s 50 ఆన్సర్ అని చెప్పేసి అని విత్ ఇన్ సెకండ్స్ అతి తక్కువ టైంలో చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే కార్ల ఫ్రెడరిక్ గాస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 అని చెప్పేసి చెబుతూ ఉంటాం. మనకు తెలిసిన వ్యక్తే కార్ల ఫ్రెడరిక్ గాస్. మనం ఇతని గురించి జామెట్రీలో కూడా డిస్కస్ చేసినాం. ఏమని చెప్పినాం జామెట్రీలో కూడా యూక్లిడ్ జామితీలో ఒక పాస్టులేట్ రాంగ్ అని చెప్పిన వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే కార్ల ఫ్రెడరిక్ గాస్. ఇంకా ఉంటారు లోబోమెన్ రీడ్మన్, లోబోచెవిస్కీ అని చెప్పేసి మిగతాలు ఉంటారు. దానిలో మెయిన్ వ్యక్తి ఎవరయ్యా అంటే మనం కార్ల ఫ్రెడరిక్ గాస్. నాన్ యూక్లిడియన్ జామెట్రీకి స్టార్ట్ చేసింది కూడా ఎవరయ్యా అంటే కార్ల ఫ్రెడరిక్ గాస్ అంటాం. సో ఇతను ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 అతని 10 సంవత్సరాల వయసులో ఫాలో అయినటువంటి ఈ మెథడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా అంకశ్రేణిలో n పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రం కనుక్కోవడానికి మనం దాన్నే ఫాలో అవుతున్నాం ఇక్కడ. రైట్. Sn దీని సమ్ ఆఫ్ n టర్మ్స్. సో ఫస్ట్ టర్మ్ A, సెకండ్ టర్మ్ A + D, థర్డ్ టర్మ్ A + 2D, లాస్ట్ టర్మ్ రాసుకుంటా. లాస్ట్ నుంచి 2 టర్మ్స్ రాసుకుంటా అండి. A + n - 2D, లాస్ట్ వన్ ఈజ్ A + n - 1 × D. సో నాకు సమ్ము కావాలి కాబట్టి వీటి మధ్య ఏం చేస్తున్నానయ్యా అంటే అండి ఒక ప్లస్లు పెట్టుకుంటూ పోతున్నా. సో సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి టర్మ్కి ఏం చేస్తున్నా ప్లస్. సమ్ ఆఫ్ n టర్మ్స్ మధ్యలో ఇంకా ఉన్నాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్. సో ఎట్లయితే మనకి ఇప్పుడు ఈ కార్ల ఫ్రెడరిక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఫాలో అయిందో దాన్ని ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. దాన్ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో A + n - 1 × D రివర్స్లో రాస్తున్నా అండి. A + n - 2 × D, A + n - 3 × D, అలానే A + D A. సో ఇది కూడా సమ్మే కాబట్టి అగైన్ ఐ విల్ కీప్
ప్లస్ సైన్స్ ప్లస్లు పెడుతూ ఉన్నా. ఇప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ చూద్దామండి. ఇక్కడ 2 SNలు ఉన్నాయి. అక్కడ కార్ల్ ఫ్రెడరిక్ గాస్ ఎట్లయితే 2S100 రాసుకుని ఇక్కడ 2SN రాసిన కార్ల్ ఫ్రెడరిక్ గాస్ ఫాలో అయినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయండి? 2A ఉన్నాయి ప్లస్ n-1 ఇంటూ d. ఇదండి. మళ్ళా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ప్లస్ ఈ 2 టర్మ్స్ చూసుకున్నాం అనుకోండి. 2A ప్లస్ n-2 ప్లస్ 1 n-1 ఇంటూ d. సో అగైన్ 2A ప్లస్ n-3 ప్లస్ 2 అంటే అగైన్ n-1 ఇంటూ d. ఇక్కడ కూడా 2A ప్లస్ n-2 ప్లస్ 1 మీన్స్ n-1 ఇంటూ d. హియర్ ఆల్సో వీ కెన్ గెట్ 2A ప్లస్ n-1 ఇంటూ d. మనకి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ అండి, ఇవన్నీ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే n టర్మ్స్ ఉంటాయి. ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? ఇలాంటివి n ఉంటాయి. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే దీన్ని 2SN ఈక్వల్ టు n ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ d రాసుకోవచ్చు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? అంతే కదండి. 2A ప్లస్ n-1 ఇంటూ d రాసేసినాం. నాకు కావాల్సింది సింగిల్ SN. కార్ల్ ఫ్రెడరిక్ గాస్ ఎట్లయితే 2 తీసుకుని ఇప్పుడు 2 తీసుకెళ్ళిపోతున్నా అండి. n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ d. ఇది అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం. దీని వెనక ఎవరి రూలు ఆధారపడి ఉందయ్యా అంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ KF గాస్ రూలు ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం ఏంటిదయ్యా అంటే n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ d. దీన్ని ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేస్తాను నేను. సో ఎస్ని ఇలా రాసుకుంటా అండి. n/2 ఈ 2Aని 2 టైమ్స్ రాస్తా. A ప్లస్ n-1 ఇంటూ d. ఇప్పుడు మనకి ఏమర్థమైందండి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది A ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. సో A ప్లస్ n-1 ఇంటూ d ఏంటిది? nth టర్మ్, nవ పదం అని చెప్పినాం, nth టర్మ్. సో L. సో ఇంకొక రకంగా అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం ఏం చెప్పొచ్చు అంటే SN ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ L అని చెప్పొచ్చు. దీన్నే ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చు అంటే A1 ప్లస్ AN అని చెప్పని రాయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మొదటి పదం చివరి పదాల యావరేజ్కి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏముంటుందా అంటే n రెట్లు ఉంటుంది. అదే రాస్తున్నాం n ఇంటూ A1 ప్లస్ A2 AN/2 A1 ప్లస్ AN/2 అంటే SN. సో ఇది ఒకసారి ప్రీవియస్ మన కాంపిటీ అడిగిండండి ఎగ్జామ్. ఏం అడిగిండయ్యా అంటే ఒక అంకశ్రేణిలోని పదాల మొత్తం మొదటి చివరి పదాల సరాసరికి ఎన్ని రెట్లు ఉంటుంది అనడండి. మొదటి చివరి పదాల సరాసరికి ఎన్ని రెట్లు ఉంటుందంటే n రెట్లు ఉంటుంది, n టైమ్స్ ఉంటుంది అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు. సో ఇది SNకి సంబంధించినటువంటి ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే SN ఈక్వల్ టు మనకి ఎగ్జామ్లో ఏ ఫార్ములాని యూజ్ చేయొచ్చు? SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ d. ఒకసారి లెటర్స్ అడుగుతుంటాడు. n ఏమో పదాల సంఖ్య, A ఏమో మొదటి పదం, D ఏమో సామాన్య భేదం లేదా పదాంతరము. లేదా సింపుల్గా n/2 ఇంటూ A ప్లస్ L అని చెప్పని అంటాం, లేదా n/2 ఇంటూ A1 ప్లస్ AN అని చెప్పేసి అని చెప్తాం. ఇది అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ బిహైండ్ ఎవరున్నారా అంటే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ ఉందని చెప్పేసి అని మనం చెప్తాం. ఓకేనండి, ఇది టోటల్గా అంకశ్రేణికి సంబంధించింది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాయటం కోసం మరికొన్ని షార్ట్ ట్రిక్స్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటివయ్యా అంటే జనరల్గా మనం అంటే శ్రేణులను ఉపయోగించుకొని రాబట్టినటువంటి కొన్ని ఫార్ములాస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిదయ్యా అంటే దాన్ని సిగ్మా nగా చూపిస్తాం మనం. సో ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. అలానే రెండవది
ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే మనం అంకశ్రేణి సూత్రం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్ పదాల మొత్తం బేస్ చేసుకొని రాబట్టినాయి. ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఫస్ట్దేమో సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అండి ఫస్ట్ది. రెండవది సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, అంటే మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆర్కిమిడీస్ అని చెప్తూ ఉంటాం. ఆర్కిమిడీస్ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఇవ్వటం అనేది జరిగింది. అలానే ఆర్యభట్ట తన ఆర్యభట్టీయం గ్రంథంలో కూడా ఈ సూత్రాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆర్యభట్ట ఇండియన్ మ్యాథమెటీషియన్. అలానే ఇంకొకటి మనకి మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం. గణము అంటే క్యూబ్, ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సూత్రం గుర్తుంచుకోవాల్సింది ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. దీన్నే మనం సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సరైన కాన్సెప్ట్ అండి. సిగ్మా ఎన్ ఇచ్చేసి సిగ్మా ఎన్ క్యూబ్ అడిగిన రోజులు చాలా ఉన్నాయండి. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఇచ్చేసి మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అంటాడు. సో ఎందుకంటే ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ చేస్తే మనకు వస్తున్న ఫార్ములా ఇదే, ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్పాను. దాన్ని సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అని చెప్పేసి అని మనం చెప్తాం. ఈ సూత్రం కూడా మనం ఆర్యభట్టీయంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఇతను ఆర్యభట్టీయంలో మనకి మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాలకు గణాలకు అలానే వచ్చేసరికి అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి కూడా సూత్రం అని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఆర్యభట్ట రాసుకోవటం అనేది జరిగింది. సో ఇక్కడ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం గురించి ఆర్కిమిడీస్ డిస్కస్ చేసిందని కూడా మనం చెప్తూ ఉంటాం. హిస్టారికల్ కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ అవి. అలానే ఇంకా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యల మొత్తం. ఇది యాక్చువల్గా అయితే మనం చిన్నది ఫాలో అవ్వచ్చు, అంటే మనం జనరల్ చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సహజ సంఖ్య 1, సో సమ్ 1. రెండు సహజ సంఖ్యలు 1 3 సమ్ 4. మూడు సహజ సంఖ్యలు 1 3 5 సమ్ వచ్చేసరికి 9. నాలుగు సహజ సంఖ్యలు 1 3 5 ప్లస్ 7 సమ్ వచ్చేసరికి 16. దీన్ని 1 స్క్వేర్ రాసినాం, దీన్ని 2 స్క్వేర్ రాసినాం, దీన్ని 3 స్క్వేర్ రాసినాం, దీన్ని 4 స్క్వేర్ రాసినాం. సో సింపుల్ అని ప్యాటర్న్స్ అంటాం. మనకి చిన్నప్పుడు 8th క్లాస్లో ప్యాటర్న్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం సింపుల్గా ఎన్ స్క్వేర్ అని చెప్పని అంటాం. ఎన్ స్క్వేర్ అని చెప్పని చెప్తూ ఉంటాం. అలానే మొదటి ఎన్ సరి సహజ సంఖ్యల మొత్తం. దీన్ని కూడా చూద్దాం ఒకసారి. సరి సహజ సంఖ్యలు అండి. మొదటి 2 సమ్ 2. ఓకే అండి, ఏమని చెబుతామండి? మొదటి సరి సహజ సంఖ్య ఎంత? 2. 2 ప్లస్ 4 6. మొదటి మూడు సరి సహజ సంఖ్యలు 2 ప్లస్ 4 ప్లస్ 6 16. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ఇక్కడ ఎంత అవుతుంది? సారీ 2 ప్లస్ ఎంత 12 అండి. ఇదేమవుతుందండి? 12 ప్లస్ 20 అవుతుంది. దీన్ని రాయొచ్చండి. ఒకటే ఉంది కాబట్టి 1 ఇంటూ 1 ప్లస్ 1. 2 రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ 1 3 2 3 జార్ 3 ఇంటూ 3 ప్లస్ 1 4 ఇంటూ 4 ప్లస్ 1. సో ఇది టోటల్. అంటే టోటల్గా సూత్రం ఏమని చెప్పొచ్చు అంటే మనం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని చెప్పొచ్చు. మొదటి ఎన్ సరి సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిదయ్యా అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని చెప్తాం. ఇంకొక కాన్సెప్ట్ ఒకటి వస్తుంది మనకి జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ అడుగుతున్నటువంటి ఏరియా. ఈ బిట్ మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక అంకశ్రేణిలో ఎమ్మవ పదానికి ఎం రెట్లు, ఎన్నవ పదానికి ఎన్ రెట్లు అయినా ఎన్నవ పదం ఏ పదం 0 అవుతుంది అంటారండి. ఇది రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ ఏంటిదయ్యా అంటే ఒక అంకశ్రేణిలో 7వ పదానికి 7 రెట్లు అనేది 11వ పదానికి 11 రెట్లకు సమానమైన
18వ పదం ఎంత అన్నాడండి, లేదా ఏ పదం 0 అవుతుంది అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా ఏమవుతుంది అంటే మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే m+nవ పదం 0 అవుతుంది అని చెప్పేసి అని మనం చెప్తాం. సో ఇది షార్ట్ కట్ ఎలా వచ్చింది మనం దాని తర్వాత చూద్దాం. లేదా మనకు చూసినా ఏం లేదండి, m×tm లేకపోతే ఏఎంకి ఫార్ములా ఏంటిదండి, a+m−1 × d. nవ పదానికి n రెట్లు a+n−1 × d. దీన్ని సాల్వ్ చేసి మొత్తం ఒకవైపు తీసుకొచ్చినాం అనుకోండి, ma+md−d అన్నిటి పట్టుకొస్తా na−nd ప్లస్ ఏమవుతుంది ఇక్కడ n × n, ఇక్కడ మనకి m²d, ఇక్కడేమో n²d, ఇక్కడ ఏముంటుంది మళ్ళీ మనకి +nd ఉంటుంది, =0. ఇక్కడ సాల్వ్ చేసినాం అనుకుని మనకి ఏమవుతుంది అంటే సింపుల్గా m+n మన m−n కామన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమొచ్చుద్దయ్యా అంటే m+nవ పదం 0 అవుతుంది అని చెప్తాం. సో 7వ పదానికి 7 రెట్లు, 11వ పదానికి 11 రెట్లు సమానమైనప్పుడు 18వ పదం ఏమవుతుందంటే 0 అవుతుంది అని చెప్పొచ్చు. సో సింపుల్ షార్ట్ ట్రిక్ గుర్తుంచుకోండి, mవ పదానికి m రెట్లు nవ పదానికి n రెట్లకు సమానమైతే m+nవ పదం 0 అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది టోటల్గా అంకశ్రేణికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మనం అబ్జర్వ్ చేస్తే మరొకసారి రివైజ్ చేద్దాం. అంకశ్రేణి అంటే ఏం చెప్తున్నామంటే మొదటి పదము మినహా మిగిలిన పదాలన్నీ దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా వచ్చినట్లయితే దాన్ని అంకశ్రేణి అని చెప్పనంటాం. జనరల్గా ఏ శ్రేణిలో పదాలనైనా కానీ T1, T2, T3 అలా కానీ A1, A2, A3 అని కానీ మనం సూచిస్తూ ఉంటాం. అంకశ్రేణిలో పదాలు ఉన్నప్పుడు A2 - A1 = A3 - A2 = A4 - A3 = అండ్ సో ఆన్ అవుతుంది. ఆ భేదాన్ని ఏమంటామంటే మనము సామాన్య భేదము లేదా పదాంతరము అంటాము. దాన్ని డీతో చూపిస్తాం, కామన్ డిఫరెన్స్ అంటాం. కాబట్టి 2 సూత్రాలు నేర్చుకున్నాం మనం. అంకశ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం an = a+n−1 × d అని చెప్పినాం. అలానే n పదాల మొత్తానికి సూత్రం ఏమన్నాం, a+n−1 n/2 × 2a+n−1 × d లేదా n/2 × a1 + an అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దాంతోపాటు కొన్ని షార్ట్ కట్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది టోటల్గా అంకశ్రేణి మీద ఉన్నటువంటి కాన్సెప్ట్. మనం నెక్స్ట్ వీడియోలో గుణశ్రేణి అలానే హరాత్మక శ్రేణి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరొక వీడియోలో వీటి మీద ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతున్నటువంటి కొన్ని బిట్స్ షార్ట్ కట్స్ ట్రిక్స్ యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.